నాకు అదే చెప్తున్నా, మహేష్ బాబు టైప్ నేను. ఒకటి తాగమంటే నేను తాగా, నాకు తాగాలంటే ఎట్ ద సేమ్ టైం వేణుస్వామి తనకి తాను ఎక్కువగా ఊహించుకుంటారు, మంచిదే ఎక్కువగా కదా, మాకు ఒక హీరో ఊహించుకోవాలి. లాగా, ఒక బిగ్ పొలిటికల్ లీడర్ లాగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఓన్లీ ఒక ఆస్ట్రాలజర్గానే ఊహించుకుంటా, వేరే ఊహించుకోను. ఓన్లీ ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్గానే ఊహించుకుంటా, అంతకుమించి వేరే ఊహలు ఏం లేవు నాకు. రెండోది అన్నిటికంటే ఒక చాలా గొప్ప హస్బెండ్గా ఊహించుకుంటా, ఒక మంచి తండ్రిగా ఊహించుకుంటా, ఒక మంచి కొడుకుగా ఊహించుకుంటా. సో నేను ఏ పొజిషన్లో ఉంటే దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి అని కోరుకునే వ్యక్తిని నేను. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నా మూడ్స్ను కమాండ్ చేసే స్థితి నేను వేరే వాడికి ఇయ్య. నాకు కోపం ఉత్తగా తెప్పియడము, వేరే వాడికి నేను అవకాశం ఇయ్య. కోపం వస్తుంటుందా మీకు? ఎప్పుడు చిరునవ్వు మొహం మీద ఉంటా ఉంటుంది. ఎందుకంటే నేను జనాలను అర్థం చేసుకుంటా. ఆడవారికి కట్టు బొట్టు అంటూ ఉంటారు, ఇవి ఎంత ప్రయారిటీ? ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్లో మనం ఎక్కడ చూసినా ఆ బట్టలకి సంబంధించిన కమెంట్స్, చిన్న చూపుగా చూసే విధానంలో మార్పు రావాలా, వేసుకునే బట్టల్లో మార్పు రావాలా? ఏం చెప్తారు మీరు? అంటే ఐ మీన్ ఒక మంచి మాట. చూసే విధానంలో మార్పు రావాలి. సింపుల్ ఏంటంటే పబ్బుకి పట్టుచీర కట్టుకొని పొమ్మంటావా, నా ఫస్ట్ క్వశ్చన్. అసలు మనకు పబ్బులు అవసరమా? బరాబర్ కావాలి. ఎందుకంటే పబ్బులు వద్దని చెప్పాల్సినటువంటి రైట్స్ మనకు లేవు. ఇప్పుడు ఒక అమ్మాయి, ఇప్పుడు నాకు తెలిసిన అమ్మాయిల్లో 100 మంది అమ్మాయిల్లో 90 మంది అమ్మాయిలు సిగరెట్ తాగుతారు. నాకు తెలిసిన అమ్మాయిల్లో సిగరెట్ తాగొద్దు అని చెప్పడానికి నేనేవాడిని? అది వాళ్ళ తల్లో తండ్రో చెప్పాలి. నాకు ఆ రైట్స్ కూడా లేవు, నేను చెప్పను. నీకు నువ్వు అదే గ్రేట్ అంటే, ఉదాహరణ పొద్దున్నే మా భాషలో మా వాళ్ళకి శౌచం అంటే ఫ్రీ మోషన్ కావాలంటే నాకు ఛాయ్ తాగితే మోషన్ అవుతుంది, ఒకనికి న్యూస్ పేపర్ తాగితే అవుతుంది, ఒకనికి సిగరెట్ తాగితే అవుతుంది. సిగరెట్ తాగేటోనికి నువ్వు పోకురా అంటే వాడికి జీవితాంతం పోకుండా కూర్చోవాలి ఇంట్లో, అవునా? అట్లనే ఒక అమ్మాయి పబ్బుకు పోయే అమ్మాయిని నేను పబ్బుకు పోవద్దని చెప్తే నేను ఎవరు చెప్పడానికి? అసలు ఆ పిల్ల మీద, ఆ పిల్లకు రైట్స్ పెట్టి రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి నాకేం రైట్స్ ఉన్నాయి? నీ ఇష్టం, నీకు పబ్బు పోవాలంటే ఎంజాయ్ చేయి. అసలు ఇంకొకటమ్మా, నేను చెప్పేదే దుగునా జియో. నేను చెప్పేది ఏంది? జియో దుగునా అంటే ఒక జీవితంలో 2 జీవితాలు అనుభవించి చచ్చిపోండి.